నాకు ఈ నీటి పిల్ల అంటే చాలా ఇంట్రెస్ట్. ఇక్కడ నుంచి అసలు బాద్షాగఢ్ లుక్ చూడండి, మనకే పెసరెట్ కాలుతుంది. ఇక్కడ ఒక ఫోన్ అయితే ఉంటది, మ్యాగ్నెటిక్ మౌంట్ ఉంటుంది దానికి. ఇంకొక విషయం చెప్పిన, నైట్ టైం అనుకోండి మనకి లైట్ కూడా ఉంటది. ఇదిగోండి లైట్, ఇవే చాలా ఎక్కువ ఉన్నాయి. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని. మరో కొత్త వీడియో అయితే మేము ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను రాజమండ్రిలో అయితే ఉన్నాను. ఈ రోజు మన బాద్షాగఢ్ని అయితే తీస్తున్నాను. కాకినాడ దగ్గరలో ఉన్న ఒక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అనమాట. అప్రాక్సిమేట్గా కాకినాడ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుందంటే 65 కిలోమీటర్స్ ఉంటుంది. సో వెళ్ళే దారిలో కాకినాడ వెళ్తుంటే మనం ఉప్పాడిని ఎందుకు మిస్ అవుతాం చెప్పండి. ద బ్యూటిఫుల్ ఉప్పాడిని అయితే చూపించబోతున్నాను. ప్రస్తుతం మన బాద్షాగఢ్ లుక్ అయితే ఇది తెలుసు కదా, కింద టైర్లకి అది చేయించానని చెప్పి వామప్ అయితే చేస్తున్నాను. వామప్లో ఉన్నాడు, బయలుదేరిపోదాం. వెళ్ళి ఫ్యూల్ అప్ అయ్యి కాకినాడ హైవే క్యాచ్ చేద్దాం. మా మోరంపూడి ఏరియాలో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. దానివల్ల అసలు ట్రాఫిక్ మామూలుగా ఉండట్లేదు తెలుసా. నాకు తెలిసి బై డిసెంబర్ కంప్లీట్ చేసేస్తానని చెప్పారు. డిసెంబర్ కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను. చూడండి ఇలా రాంగ్ సైడ్లో వచ్చేస్తారు హైవే పైన. చాలా రోజులు అయితే అయ్యింది బాద్షాగఢ్ తీసి. నేను అసలు లిటరల్లీ చల్లబడిందంటే చాలండి ఇంకా మనం స్టార్ట్ చేసేస్తాం. ఎందుకంటే క్యాంపింగ్ ఎండలు వేసాం అనుకోండి మామూలుగా సెగలు వచ్చేస్తాయి. ఎస్, ఇదిగోండి మన పెట్రోల్ పంప్ అయితే వచ్చింది. మాక్సిమం నేను లాంగ్ వెళ్ళేటప్పుడు మటుకు షెల్ పెట్రోల్ బంక్ లోనే కొట్టిస్తాను నేను. ఈ రోజు నేనైతే వి పవర్ డీజిల్ కొట్టిస్తున్నాను 2000 రూపాయలకి. లీటర్ వచ్చి 141 రూపీస్ అంట. మనం టెస్ట్ చేద్దాం ఏదైనా మారిందా లేదా ఏంటి అని. పికప్ అది కార్బన్ అది క్లీన్ అవుతుందని చెప్తున్నారు. ఈ రోజు మనం డీజిల్ అయితే పెట్రోల్ కన్నా కాస్ట్ లేదు అన్నది కొట్టించాం. సో గైస్, పెట్రోల్ పంప్ నుంచి బయటకు అయితే వచ్చాను. ఈ రోజు డిస్టెన్స్ టు ఎంటీ 430 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. ఎస్, హైవే అయితే క్యాచ్ చేస్తా. NH16 మన బిల్లోడ్ కోల్కతా చెన్నై హైవే. మనం రాజానగరం దాకా ఇదే రూట్లో వెళ్తాం. ఇదే రూట్లో వెళ్ళి డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం టువర్డ్స్ కాకినాడ వైపు. హైవే మీదకి ఎక్కేసాక నాకు గుర్తొచ్చింది సడన్ గా, మనం టైర్లో ప్రెషర్ అది చెక్ చేయలేదు. ప్రెషర్ అది చెక్ చేయాలి ఫస్ట్. లాంగ్ వెళ్తున్నాం కదా, బేసిక్గా ఇవన్నీ కూడా మనం లాంగ్ వెళ్ళేటప్పుడు పక్కగా చూసుకోవాల్సిందండి. మన దగ్గర ఎలాగో టైర్ ఇన్ఫ్లేటర్ ఉంది కదా, ఏ టైర్ ఇన్ఫ్లేటర్ వాడుతున్నాను అనేది కూడా చెప్తాను మీకు. గైస్, నేను వాడేది అగారో టైర్ ఇన్ఫ్లేటర్ అన్నమాట, పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్. ఇలాంటి బ్యూటిఫుల్ బ్యాగ్ లో అయితే వస్తుంది. ఈ అగారో టైర్ ఇన్ఫ్లేటర్ ఉంది కదా, నేను వచ్చేసి అమెజాన్ లో తీసుకున్నాను. ప్రస్తుతం అయితే ఆఫర్ లో ఉంది. నేను తీసుకున్నది 2199. ఈ రోజు రేట్ అయితే అదనమాట. నేను కూడా అదే రేటుకి తీసుకున్నాను. ఆన్ అయితే చేశాను. చూడండి ఇక్కడ PSI అని ఉంది కదా, PSI అంటే మన వెహికల్స్కి అది చేసుకోవడానికి. అండ్ గైస్, మనం దీన్ని కారుకి వాడచ్చు. ఇక్కడ ఎలా నొక్కాను అనుకోండి మోటార్ సైకిల్కి అనమాట, ఐ మీన్ బైక్స్కి వాటికి. ఇంకొకసారి నొక్కాను అనుకోండి సైకిల్కి. అండ్ ఇది వచ్చేసి ఫుట్బాల్కి. మనం 4 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. మనకి ప్రెషర్ ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. నేను 33 పెడదాం అనుకుంటున్నాను. ఇదిగోండి 33 ఆన్ అయితే చేస్తాను అనమాట. సో 30 అయితే ఉంది, 33 పెట్టాం కదా, ఎక్కుద్ది. గైస్, చాలా అంటే చాలా క్యూట్ డివైస్, చిన్న డివైస్. మన కార్లో మన బ్యాక్ ప్యాక్లో ఎక్కడైనా పట్టేస్తుంది అనమాట. డెఫినెట్లీ నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను తీసుకోమని చెప్పి. మీరు కానీ లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నారా, 100% మన వెహికల్లో అయితే ఉండాల్సిందే టైర్ ఇన్ఫ్లేటర్. ఇంకొక విషయం చెప్పిన, నైట్ టైం అనుకోండి మనకి లైట్ కూడా ఉంటుంది. ఇదిగోండి లైట్. 33 PSI రాగానే ఆగిపోయింది చూసారా. మనం సెట్ చేసుకున్నాం అనుకోండి, ఎంత కావాలంటే అక్కడ దాకా వచ్చాక ఆగిపోద్ది అనమాట. మనకి షీపింగ్ ఛార్జర్ ఉంటుంది కదా, దాంతో అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. చాలా యూస్ఫుల్. కొన్ని అయితే వస్తే కార్ బ్యాటరీ మేంచి లాగాల్సి వస్తుంది. నేనైతే మొత్తం 4 టైర్లు ఎయిర్ ప్రెషర్ అది చెక్ చేసి అగారో పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్తో అయితే ఫిల్ చేశాను. అమెజాన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వెళ్ళి ఎవరికైతే కావాలంటే డెఫినెట్గా మీరైతే తీసుకోండి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నారంటే. మనకి ఇది 1 year వారంటీతో అయితే వస్తుంది. మళ్ళీ నా డ్రైవ్ అయితే స్టార్ట్ చేశాను. సో గైస్, టైర్ ఇన్ఫ్లేటర్ పక్క అండ్ అలాగే పంచర్ కిట్ కూడా మనం పక్కా క్యారీ చేయాలి, లేదంటే దెబ్బ అయిపోతాం తెలుసా, మామూలుగా ఉండదు. మీకు స్టీరింగ్ వ్యూ అసలు చూపించట్లేదు కదా, ఇదిగోండి ప్రస్తుతం నా స్టీరింగ్ వ్యూ అయితే ఇది. ఇక్కడ ఒక ఫోన్ అయితే ఉంటుంది, మ్యాగ్నెటిక్ మౌంట్ ఉంటుంది దానికి. గైస్, మనం అయితే ఇక్కడే డైవర్షన్ అది తీసుకోవాలన్నమాట. రాజానగరాన్ని స్కిప్ చేసేస్తున్నాం మనం. కాకినాడ ADB రోడ్ అంటారు దీన్ని. సో ADB రోడ్ లోపలికి వెళ్ళిపోదాం. అరే పొద్దున్నే ఫార్చునర్ 9999 నంబర్ ఎవరిదో ఇది. ఈ ADB రోడ్డు ఉంది కదా, ఫుల్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. అసలు రచ్చ రంబోలాగా ఉంటుంది ఈ రోడ్డు ఇప్పుడు. ఇదిగోండి ప్రస్తుతం పరిస్థితి అయితే ఇది. మొత్తం ఫుల్ కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్షన్, ఎర్రబట్టే. ఎప్పుడు అవుతుంది ఈ రోడ్డు ఏంటో. నేను ఎప్పుడు ఈ ADB రూట్లో వెళ్ళినా కూడా
ఇదిగోండి అక్కడ ఒక పాక కనిపిస్తుంది చూడండి, ఆ పాకలో అయితే టిఫిన్ చేస్తాను. భలే ఉంటుంది టిఫిన్. పెసరట్లు, చిట్టి పెసరట్లు ఉంటాయి, నెక్స్ట్ లెవెల్. ఈ కార్లు అన్నీ కూడా దాని గురించి ఆగాయి. ఈ ఎర్రమట్టిలో స్నానం చేసి వచ్చింది బాచ్. గైస్ రంగంపేట ఊరు దాటగానే అయితే ఉంటుంది అనమాట ఈ టిఫిన్ సెంటర్. టిఫిన్ సెంటర్ లోపల అయితే ఇలా ఉంటుంది, వేడి వేడి పెసరట్టు ఉప్మా, పునుకు. ఇలా కారులో వచ్చి లోపల కూడా తింటారు. ఇదిగోండి ఫస్ట్ అయితే పునుకు తీసుకున్నాను నేను. ఆయన పునుకు అంటే బజ్జీ అనుకోండి, పెసరట్టు ఉప్మా చెప్పాను. మనకే పెసరట్టు కాలుతుంది. మన వేడి వేడి పెసరట్టు విత్ 2 చట్నీలు. గైస్ ఇక్కడ కలిపట్టు కూడా వేస్తారు. కలిపట్టు అంటే మినపట్టు, పెసరట్టు 2 మిక్స్ చేసి వేస్తారు, అది కూడా అదిరిపోతుంది. అదిరిపోయే బ్రేక్ఫాస్ట్ అయితే మన బంగారమ్మ గారి హోటల్లో చేసాం. ఈ హోటల్ పేరు వచ్చి బంగారమ్మ గారి హోటల్. నాకు చిట్టి పెసరట్టు ఉప్మా, బజ్జీ 2 కలిపి 30 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. అండ్ మనం అయితే వెళ్ళిపోదాం. అండ్ గైస్ మనం అయితే సామర్లకోటని స్కిప్ చేస్తున్నాం. జంక్షన్ వస్తుంది, జంక్షన్ లెఫ్ట్ వెళ్ళాం అనుకోండి ఊర్లోకి వెళ్తాం. రైట్ వెళ్తే మనం కాకినాడ అయితే వెళ్ళిపోతాం. నేను రైట్ తీసుకుని కాకినాడ వెళ్తా. కాకినాడ సిటీ లోపలికి వెళ్ళను. ఫస్ట్ నేను ఉప్పాడ బీచ్ అయితే నన్ను పిలుస్తుంది రమ్మని, సో ఉప్పాడ బీచ్కి వెళ్ళిపోతా. గైస్ నేనైతే కాకినాడకి వెళ్లకుండా పోర్ట్ రోడ్ అయితే తీసుకున్నాను. పోర్ట్ రోడ్ తీసుకుని టువర్డ్స్ ఉప్పాడ బీచ్. ఉప్పాడ బీచ్ అంటే తెలుసు కదా, వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్. అండ్ ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా సినిమా షూటింగ్స్ అయితే అక్కడ జరుగుతున్నాయి. అండ్ హియర్ కమ్స్ ఉప్పాడ బీచ్. రోడ్ లోకి అయితే వచ్చేసాం. అంటే బీచ్ దగ్గరికి ఇంకా రాలేదు అనుకోండి, అఫ్ కోర్స్ అది వేరే విషయం. బీచ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చాం, వెళ్దాం. కొంచెం దూరం వెళ్ళగానే మనకి ఉప్పాడ బీచ్ రోడ్ మొత్తం పాడైపోయింది తెలుసా అసలు. మన బండిని అయితే ఇక్కడ పార్క్ చేసా. పదండి మనం బీచ్ దగ్గరికి వెళ్దాం. ద బ్యూటిఫుల్ ఉప్పాడ. అంటే ఉప్పాడ ఊరు ఇంకా దూరం ఉందనుకోండి, బట్ ఈ స్ట్రెచ్ మటుకు భలే ఉంటుందిలే. నాకు చాలా అంటే చాలా ఇష్టం. అసలు ఆ సాయంత్రం టైంలో ఇక్కడ భలే కూర్చుని ఉంటారులేండి చాలా మంది. లైఫ్ని ఎంజాయ్ చేయడం అంటే అది. ఇక్కడి నుంచి అసలు బస్సగడ్ లుక్ చూడండి, బా ఏవైనా గాల. అసలు విండ్ బ్లాస్ట్ మామూలుగా లేదు. ఈ రోజు చెప్పాలంటే లో టైడ్ అయితే ఉంది. కలర్ కూడా అంత అలాగేం కనిపించట్లేదు. ఒక్కొక్కసారి అయితే కలర్ బ్లూ కలర్ లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తెలుసా సముద్రం రంగు. వర్షాకాలం రావాలండి ఈ రోడ్లో, ఆ మజానే వేరుంటుంది తెలుసా. గైస్ మీరు ఎవరైనా కాకినాడ విజిట్ చేస్తుంటే మటుకు పక్కగా ఈ రోడ్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. కాకినాడ నుంచి ఉప్పాడైనా, ఉప్పాడ నుంచి కాకినాడ అయినా వచ్చే రూట్ అనమాట ఇది. ఉప్పాడ బీచ్ రోడ్ అంటారు, ఉప్పాడ బీచ్ అని కూడా అనేస్తారు చాలా మంది. ఇక్కడైతే కొంతసేపు టైం స్పెండ్ చేసి నేను ఆ ఫారెస్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. అదేనండి మన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్దాం. ఇక్కడ పోలీస్ వారు అయితే స్ట్రిక్ట్ గా ప్రమాద హెచ్చరిక అయితే ఇచ్చారు. ఏంటో తెలుసా, బీచ్ లోపలికి వెళ్ళి స్నానాలు అవి చేయొద్దని చెప్పి. అదైతే కొంచెం ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. హై టైడ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, లో టైడ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. మనం కాకినాడకి ఇటువైపు అయితే ఉన్నాం. నేను వెళ్ళాల్సిన మడ అడవులు ఉన్నాయి కదా, అవి కాకినాడకి అటువైపు అయితే ఉంటాయి. సో ఇటు నుంచి అటుకైతే వెళ్ళిపోతాం. షెల్ పెట్రోల్ పంప్ లో ఈ రోజు మనం ఆ డీజిల్ కొట్టించాం, కానీ అసలు నాకు మార్పు అయితే ఏది కనిపించట్లేదు తెలుసా. లిటరల్లీ నార్మల్ గా బండి ఎలాగ ఉందో అలాగే ఉంది. దగ్గర ఒక 65 కిలోమీటర్లు వచ్చాను, కానీ సేమ్ ఫీలింగ్. అనవసరంగా డీజిల్ కొట్టించాను నేను. గైస్ ముందు ఒక సర్కిల్ కనిపిస్తుంది కదా, ఆ సర్కిల్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాం. లెఫ్ట్ తీసుకుంటే కాకినాడ ఊరు లోపలికి అయితే వెళ్తాం. కాకినాడ ఊరు లోపలికి అయితే వచ్చేసాం మనం. ఇంకా మెయిన్ సిటీలోకి ఎంటర్ అవ్వలేదు అనుకోండి, అది వేరే విషయం. ఇటు సైడ్ మాల్ ఉంది చూడండి, అది ఎస్ఆర్ఎంటీ మాల్ అనమాట. కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్. కాకినాడ సిటీ చూడటానికి భలే ఉంటుందిలే, నాకు చాలా ఇష్టం కాకినాడ. మెయిన్ రోడ్ కాకినాడ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ కాలేదు, అందుకే ఎంత ఖాళీగా అయితే ఉంది. లేదంటే ఒక విధంగా ఉంటుంది తెలుసా, అసలు మామూలుగా ఉండదు. కాకినాడ ఊరినైతే దాటేసాం. మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడ లిమిట్ ని దాటేసి మనం యానం రూట్ లోకి అయితే వెళ్ళిపోతున్నాం. అఫ్ కోర్స్ నేనైతే ఇప్పుడు యానం వెళ్ళట్లేదండి, తెలుసు కదా, మడాడవులకి అయితే వెళ్తున్నాను నేను. ప్రస్తుతం మనం చొల్లంగి అనే ఊరిని దాటుతున్నాం. ఊరిని దాటాక మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి యానం వచ్చేసి 23 కిలోమీటర్లు అయితే ఉంది. ఇందాక నుంచి మనం ఎదురు చూస్తున్న ఫారెస్ట్ అయితే వచ్చింది, కోరింగా ఫారెస్ట్. ఈ యానం రూట్ లోంచి అయితే మనం డైవర్షన్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళాలి. కనిపించిందా, కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ. మనం చాలా వైల్డ్ లైఫ్ శాంచురీలు చూసాం, పక్కనున్న కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ అయితే చూడలేదు. ఇన్ని రోజులకు మనకైతే టైం దొరికింది ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి.
ప్రస్తుతం టైం అయితే 10 గంటల 10 నిమిషాలు అయితే అవుతుంది. నాకు తెలిసి ఓపెన్ చేసేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మ్యాంగ్రూవ్ నర్సరీ అండ్ మ్యాంగ్రూవ్ జెనెటిక్ కన్జర్వేషన్ సెంటర్, కోరింగా వైల్డ్ లైఫ్ రేంజ్, కాకినాడ డివిజన్. లోపలికి వెళ్ళిపోదాం పదా. లోపలికి బాగానే దిట్టంగా ఉంది, మనం ఎప్పుడూ రాలేదు. లోపలికి వెళ్ళాలి. పార్కింగ్ కూడా లోపలే ఉందంట. పదండి. పార్కింగ్ అది మనకి ఇక్కడ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. పార్క్ చేశాను, లోపలికి వెళ్తా. కార్ పార్కింగ్ కి 50 రూపాయలు. కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ. సో టికెట్స్ వచ్చి 9 AM to 5 PM దాకా ఇస్తారు. బోటింగ్ టికెట్స్ వచ్చి 4:30 PM దాకా ఇస్తారు. ఎంట్రన్స్ టికెట్స్ వచ్చి 4:15 వరకే ఇస్తారు. ప్రతి మంగళవారం హాలిడే. అండ్ లోపల ఏమేం చేయొచ్చు అంటే బోర్డ్ వాక్, వాచ్ టవర్, బోటింగ్ ఏరియా. గైస్ గుర్తుపెట్టుకోండి, ప్రతి మంగళవారం సెలవు. నాకు ఈ నీటి పిల్ల అంటే చాలా ఇంట్రెస్ట్. ఈ క్యాట్స్ అయితే ఇక్కడ ఉంటాయి, ఫిషింగ్ క్యాట్స్ అంటారు వీటిని, గోల్డెన్ జాకాల్. సో ఈ జాకల్ కూడా ఇక్కడ ఉంటుంది. టికెట్ కౌంటర్ అయితే ఇది. అడల్ట్కి 50 రూపీస్, చిల్డ్రన్కి 20 రూపీస్, ఫోటోషూట్స్కి అయితే 3000, కెమెరాకి 500, ఫారినర్స్కి 250. ఈ వైల్డ్ లైఫ్ శాంచురీలో కామన్గా కనిపించే స్పీషీస్ అన్నమాట ఇవన్నీ. బర్డ్స్ ఆఫ్ కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ బర్డ్స్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి అండ్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ చూడొచ్చు మనం. గైస్ ఇక్కడ ఒక సెల్ఫీ పాయింట్ అయితే ఉంది, ఐ లవ్ కోరింగా అని. ఎంట్రన్స్ అయితే ఇది. మడ అడవులు, కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ, కోరింగా అభయారణ్యం. ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాను, 50 రూపాయలు. మనది ఫోనే కాబట్టి కెమెరా టికెట్ ఏం తీసుకోక్కర్లేదంట. లోపలికి ఎంటర్ అవుతూనే ఒక నేచర్ షాప్ అయితే ఉంది. ఏముంటాయి అక్కడ, ఇక్కడ తాబేలను అయితే భలే వేసారులే, నెక్స్ట్ లెవెల్లో. పిల్లలది ఆడుకోవడానికి కొంచెం ప్లే ఏరియా అయితే ఉంది. మనమైతే మటుకు ఒక 1/2 కిలోమీటర్ లోపలికి నడవాలి. లోపలికి నడిస్తే బోటింగ్ అది ఉంటుంది అనమాట. బోటింగ్తో పాటు మనకి బోర్డ్ వాక్ అని ఉంటుంది. బోర్డ్ వాక్ అంటే ఏం లేదండి, మనకి బ్రిడ్జెస్ అవి ఉంటాయి. ఆ బ్రిడ్జెస్ మీద మనం నడవచ్చు అనమాట. భలే ఉంటుందిలే అసలు. గైస్ లోపలికి రాగానే మనకి ఇలాంటి వాచ్ టవర్ ఒకటి అయితే ఉంటుంది అనమాట. ఈ వాచ్ టవర్ పైకి ఎక్కామంటే మొత్తం అంతా కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం కామన్గా చూసే స్పీషీస్ అనమాట ఇవి. స్పెసిఫిక్గా ఇలా మెన్షన్ అయితే చేశారు. ఇదిగోండి గైస్, మనం అయితే ఈ వుడెన్ బ్రిడ్జ్ మీదకి వచ్చాం. సో ఈ వుడెన్ బ్రిడ్జ్ ఉంది కదా, కింద అంతా వాటర్ ఉంటుంది. ఇటు సైడ్ కూడా వాటరే. ఈ చెట్లన్నీ ఉన్నాయి చూడండి, ఈ చెట్లన్నీ కూడా వాటర్లో పెరుగుతాయి, ల్యాండ్ మీద కాదు. నీళ్లు మట్టి రెండు మిక్స్ అయిపోయి బురదలా ఉంటుంది చూడండి. అలాంటి సర్ఫేస్లో కూడా ఉంటాయి అన్నమాట ఇలాంటి చెట్లు. లిటరల్లీ అసలు వర్షాకాలం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈరోజు పొద్దున్న క్లౌడీగా ఉందని ఈ ప్రోగ్రామ్ పెట్టా. కాకపోతే సూర్య భగవానుడు వచ్చాడు, మళ్ళా మార్చేస్తున్నాడు. అలా ఉంటుంది అనమాట మ్యాటర్. చూసారా ఎలాగుందో వాటర్, సాయిల్. ఇక్కడ వాటర్ కానీ సాయిల్ కానీ ఎలా ఉందో చూసారా, బురద అనుకోవచ్చు. ఓహో, బోటింగ్ పాయింట్ దగ్గరకు వచ్చాం. ఇవిగోండి, ఇవి మడ అడవులు. కాకినాడ సిటీని చాలా సైక్లోన్స్ నుంచి అయితే కాపాడింది, ఈవెన్ సునామీ నుంచి కూడా కాపాడింది ఈ మడ అడవే. ఏవైనా ఫీల్ ఉందా నేచర్లో అసలు? లిటరల్లీ రిలాక్స్ అయితే ఉంది చూడండి. కాకినాడ పీపుల్ మీరైతే చాలా లక్కీ. ఎందుకంటే ఎప్పుడు టైం దొరికినా మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది ప్లాట్ఫామ్ అయితే ఇక్కడ, సూపర్. బోటింగ్ కాస్ట్ అయితే ఇది. పెద్ద బోటు 12 మంది ఉండాలంట, ఒకరికి 100 రూపాయలు. అదే స్పీడ్ బోటు నలుగురికి 800 రూపాయలు. లైఫ్ జాకెట్స్ అన్నీ చూస్తే కొత్తగానే ఉన్నాయి. ఇది స్పీడ్ బోట్. అదేంటి ఇందులో మరి సిట్టింగ్ బాగానే ఉంది కదా, ఎవరు కాకుండా 6 కూర్చోవచ్చు ఇందులో. తమిళనాడులో పిచ్చవరం అని ఉంటుంది అనమాట. పిచ్చవరంలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అదేనండి మడ అడవులు. అదేదో ఫిషింగ్ బోట్ ఫిషింగ్కి వెళ్ళి వచ్చేస్తుంది. తెల్లారుజామునే వెళ్తారు కదా చేపలు పట్టడానికి, వెళ్ళి వెనక్కి వచ్చేస్తుంది. చిన్న బోటు కానీ. మనోడు ఇప్పుడే బోట్ తీసారు, ఎక్కడికి వెళ్తున్నారో మరి. సో ఇక్కడ డెప్త్ వచ్చి 5 మీటర్లు ఉంటుందంట లోపలికి. వీళ్ళంతా తమిళనాడు నుంచి వచ్చారు, ఏదో డాక్యుమెంటరీ చేస్తున్నారు. పెద్ద కెమెరాలు అవి ఉన్నాయి వాళ్ళ దగ్గర. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏవేం రకాల స్పీషీస్ ఉన్నాయి, వాటిని ఎలా కాపాడాలి, ఇక్కడ ల్యాండ్స్కేప్ ఎలా ఉంది, అసలు కోస్టల్ లైన్ ఎలా ఉంది, ఏంటి మొత్తం సర్వే అయితే చేసి డాక్యుమెంటరీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అది సుజుకి స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి స్పీడ్ బోట్ అయితే వెళ్ళిపోయింది కదా. ఇది నార్మల్ పెద్ద బోటు. 12 మంది ఉంటేనే కానీ మనకి బోటింగ్ టికెట్ అది ఇవ్వరంట. వెళ్ళి కనుక్కున్నా. బేసిక్గా ఇలాంటివే థాయిలాండ్లో కూడా ఉన్నాయి. థాయిలాండ్లో అయితే ఫుల్ డెవలప్ అయిపోయి రకరకాల బోట్లు వగేరా పెట్టి హడావుడది చేసి తీసుకెళ్తారు. ఇక్కడైతే ప్రస్తుతం ఇలా ఉంది. ఇదిగోండి బోట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఇది చూస్తే పెద్ద బోట్లో ఉంది, 12 మంది కన్నా ఎక్కువ మంది పట్టేలాగా ఉన్నారు. బోటింగ్కి వెళ్దామని టికెట్ కౌంటర్కి వచ్చాను. 500 చిల్లర లేదని చెప్తున్నారు. లాస్ట్ బ్రదర్ అయితే ఇస్తున్నారు అనమాట చేంజ్. లోపల కౌంటర్లో అయితే ఇవ్వలేదు. థ్యాంక్స్ అండి. అది అలా ఉంది పరిస్థితి. గవర్నమెంట్కి డబ్బులు ఇస్తామన్నా తీసుకోవట్లేదు. టికెట్ అయితే తీసుకున్న 100 రూపీస్. మనం అయితే లైఫ్ జాకెట్ వేసుకోవాలి. లైఫ్ జాకెట్ మనం ఓన్గా పికప్ చేసుకోవాలన్నమాట. లోపల అయితే కూర్చున్నాను. ఇక్కడ హాస్పిటాలిటీ అయితే అసలు జీరో అని చెప్తాను. ఒక నవ్వు లేదు, ఏం లేదు. అట్లీస్ట్ ఇక్కడ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇందాక మనం వచ్చాం కదా ప్లాట్ఫామ్, అదే బోట్ అయితే టర్న్ తీసుకుంటుంది. టర్న్ తీసుకుంటుంటే వ్యూ ఇది. బేసిక్గా ఫిషింగ్ క్యాట్స్ అవి ఉంటాయి కదా, నైట్ అయితే కోస్ట్లో ఉంటాయంట. కోస్ట్లో ఫిషింగ్ అవి చేస్తాయని చెప్తున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలోంచి తీసుకెళ్తున్నారు. ఆ కోస్ట్ నుంచైనా ఈ కోస్ట్ నుంచైనా తీసుకెళ్తే కొంచెం మనకి ఏమైనా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడైతే కొన్ని బర్డ్స్ అయితే ఉన్నాయి. మాటల్లోనే మనం అలా సీ మౌత్ దగ్గరికి అయితే వచ్చేసాం. అది కొంచెం సీ మౌత్. అది అటువైపు కూడా కొన్ని పక్షులు అయితే కనిపిస్తున్నాయి. సీ మౌత్ అని చెప్పాను కదా, ఇదే అన్నమాట. ఇవన్నీ కూడా మడ అడవులే. ప్రస్తుతం మనం సముద్రంలో అయితే ఉన్నాం. అలలు చూసారా, అసలు లేవు. చేపలు ఇప్పుడే వేస్తున్నారు వల. సీ మౌత్లోంచి మళ్ళీ మనం లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఎక్కడికైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వెళ్ళిపోతున్నాం. జస్ట్ ఒక రౌండ్ అయితే కొట్టారంతే. మనం కోస్ట్ పక్క నుంచి వెళ్తున్నాం. చూడండి కోస్ట్ అయితే ఎలా ఉంటుంది. ఏదైనా నైట్ మనకి ఏదైనా ఛాన్స్ దొరికిందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ ఫిషింగ్ క్యాట్స్ని అవి స్పాట్ చేయొచ్చు. ఇంకా కొన్ని వైల్డ్ లైఫ్ స్పీషీస్ని కూడా మనం స్పాట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటో తెలిసే, చేపలు పట్ట పైకి ఎగురుతున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన బోటింగ్ అయితే వేరు, ఇక్కడ జరుగుతున్నది అయితే వేరేలా ఉంది. ఆ లోపలికి చూడండి. అర్థం అవుతుందా వేవ్స్ని ఎలాగ ఆపుతున్నాయో? పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే అక్కడ బోటింగ్ స్టైల్ అంతా వేరు. ఆ టైప్లో ఎక్స్పెక్ట్ చేశాను. లోపలికి చూడండి, అలా వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. అది మన బోట్ స్టీరింగ్. చూసారా ఏ కంపెనీయో? మహీంద్రా కంపెనీ. ఇవే చాలా ఎక్కువ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? అవి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి బర్డ్స్. అయిపోయింది బోటింగ్. హార్డ్లీ 15 మినిట్స్ బోట్ రైడ్ ఇది. గైస్ నిజంగా వర్తా అంటే మాకు వచ్చిన డ్రైవర్ కానీ హెల్పర్ కానీ మాకు ఇక్కడిక్కడ ఈ ఏరియాలో ఇవి ఉంటాయి అని చెప్తే మటుకు చాలా వర్తబుల్ రైడ్ అయ్యేది. జస్ట్ ఇది ఒక బోట్ రైడ్ లాగా, మామూలు సాదా బోట్ రైడ్ లాగా తీసుకొచ్చారు. కాకపోతే మనకి ఎక్స్ప్లెనేషన్ చేశారు అనుకోండి, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. నేను బోట్ ఎక్కేటప్పుడు అయితే ఇంత క్రౌడ్ లేదు. బయటకు వచ్చేటప్పుడు మటుకు క్రౌడ్ అయితే చూసారా. నార్మల్ డేలోనే ఇంత క్రౌడ్ అయితే వచ్చింది బేసిక్గా. అదే మనం ఇంకొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవి చేస్తే ఏ రేంజ్లో డెవలప్ అవుద్దో ఒకసారి ఆలోచించండి. ఈ ఫిషింగ్ క్యాట్స్ని చూద్దామనే చాలా ట్రై చేశా, ఆశలు నిరాశలు అయిపోయినాయి. ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ వుడెన్ బ్రిడ్జ్లోంచి లోపలికి అయితే వెళ్ళిపోదాం. కిందంతా వాటర్ ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు ప్రస్తుతం సాయిల్ అయితే ఎలాగుందో చూడండి, బురదగా ఉంది. అదే హై టైడ్ ఉన్నప్పుడు, అదే రాత్రి వేళ మొత్తం వాటర్ అది వచ్చేస్తుంది అనమాట ఇక్కడికి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా టూరిజం యాక్టివిటీస్ అనేవి చాలా అంటే చాలా డెవలప్ చేయాలి. మనకు కూడా టూరిస్ట్ ప్లేసెస్ అనేవి చాలా ఉన్నాయి. అటు మన్యం జిల్లాలోనే కానివ్వండి, ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వాట్ నాట్, ఎవ్రీ డిస్ట్రిక్ట్లోనూ టూరిజం యాక్టివిటీస్ అనేది పెరగాలని కోరుకుంటున్నాను నేను. ఇక్కడ కూడా పొల్యూట్ చేసేస్తున్నారు. అసలు ఏం చెప్పాలి, ప్లాస్టిక్ బాటిల్స్. మీకు డౌట్ ఉండొచ్చు ఈ బ్రిడ్జ్ ఎంత దూరం ఉంటుందని. ఇలా డైరెక్షన్స్ వేరే డైరెక్షన్స్లో అటేపుకి ఇటేపుకి చాలా ఏపులకి ఉంటుంది అనమాట. మనం అయితే నడవచ్చు. వర్షాకాలం శీతాకాలం అయితే ఎర్లీ మార్నింగ్స్ వస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తెలుసా అసలు. బట్ ఈరోజు ఎక్స్పెక్ట్ చేశాను, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో జరిగింది. లైఫ్ మూవ్స్ ఆన్ అంతే. ఏమంటారు గైస్? అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకేమైనా ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, ఏమేమి ఉన్నాయి, ఏమేమి చెయ్యొచ్చు అని. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట మ్యాటర్.
హై టైడ్ వచ్చినప్పుడు. మన కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈరోజు ఇప్పటిదాకా గడిపిన క్షణాలు అయితే మటుకు చాలా బాగున్నాయి. బట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యాను. దేని గురించి అంటే మీకు తెలిసిందే కదా, మేజర్ డిసప్పాయింట్మెంట్ అంతా కూడా బోటింగ్ గురించే. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. అండ్ హాస్పిటాలిటీ కూడా ఇక్కడ అంతలా బాగాలేదు. గైస్, మీరు కానీ ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉంటే ఒక డే అవుటింగ్కి వెళ్ళాలంటే నేనైతే రికమెండ్ చేస్తాను, ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి రండి. అసలు ఏంటి ఎందుకు అని తెలుసుకోండి. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కాకినాడ.